హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి, అది సింపుల్గా అయిపోతుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఉన్నా కానీ సేమియా ఉప్మా అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో మీరు కూడా ఈ పొడి పొడిలాడే సేమియా ఉప్మాని ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను, దానికి 3 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని వాటర్ని బాగా మసాలా పెట్టుకోవాలి. అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బబుల్స్ అనేది ఫామ్ అయిన తర్వాతే సేమియాని వేసుకుంటున్నాను. సేమియాని నేను ఆల్రెడీ ఇక్కడ వేయించిన సేమియాని తీసుకున్నాను. మీరు మామూలుగా ప్లెయిన్ సేమియా తీసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుని సేమియాని వేయించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్మాకి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సేమియాని మనం 90% వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా చేతితో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే సేమియా ఉడికిందో లేదో తెలుస్తుంది. సేమియా సగం వరకు ఉడికిన తర్వాత 1 స్పూన్ నూనెను కూడా వేసుకుంటున్నాను, ఇంకా బాగా పొడి పొడిగా రావడం కోసము. మీకు నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె ప్లేస్లో. 90% వరకు ఉడికిన తర్వాత సేమియా చూసారా, ఇలా మంచిగా మనకు అర్థమైపోతుంది ఉడికిందా లేదా అన్నది కూడా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాలో ఉన్న వాటర్ ని వడగట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పూరి తీసే గంటతో నేను సేమియా మొత్తాన్ని కూడా దాంట్లో వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టుకున్న వెంటనే కూలింగ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కొంచెం 2 గ్లాసుల వరకు ఆ సేమియా మీద పోసుకోవాలి. అప్పుడే సేమియా అనేది బాగా పొడిపొలాడుతూ వస్తుంది. నేను ఇక్కడైతే నార్మల్ వాటర్ వేస్తున్నాను. మీకు కొంచెం టైం ఎక్కువ లేదు అనుకుంటే మాత్రం కూలింగ్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నార్మల్ వాటర్ అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా సేమియాలను పక్కన పెట్టుకోవాలి. సేమియా తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, గుప్పెడు పల్లీలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పచ్చెనపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చండి, క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, గ్రీన్ బీన్స్ కానీ, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్ గా చేస్తున్నాను ఈ సేమియా ఉప్మా అనేది. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని కూడా దీంట్లో వేసుకోవాలి. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతున్నాయి సేమియా అనేది. సేమియా కొంచెం చల్లారనివ్వాలి, మనకు అర్ధగంట వరకు టైం పడుతుంది. ఈ లోపు మన తాలింపు కూడా అయిపోతుంది. స్లోగా కలుపుకోవాలి సేమియాని. ఉప్పు ఏమీ వేసుకోవట్లేదండి, చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఉప్పు, అది సరిపోకపోతే కొంచెం తాలింపులో ఉప్పుని యాడ్ చేసుకోండి. మీరు సేమియాని టేస్ట్ చేసి చూడండి, కొంచెం ఉప్పగా అనిపిస్తే ఇక్కడ ఉప్పు అనేది వేసుకోకండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకు 3 నిమిషాల తర్వాత సేమియాలోని తేమంతా పోయి, చూసారుగా ప్యాన్ లో కింద అసలు తేమే లేదు, అంతా తేమంతా పోయి ప్యాన్ కి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే ఒక లెమన్ ని కూడా పిండుకోవచ్చు. ఒక 1/2 చెక్క వరకు లెమన్ ని పిండుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి పొడి పొడిలాడుతూ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.